చలికే చలి పుట్టించే ఆ ఉదయం గాలి ఎముకలు గడ్డకట్టేంత తీవ్రంగా వీస్తుంది. ఉష్ణోగ్రత -9 డిగ్రీల సెల్సియస్. అలాంటి పరిస్థితుల్లో మనలో చాలామంది ఇంటి బయటకు రావడానికి కూడా ఇష్టపడరు కదా. కానీ ఒక్క చిన్నారి చదువు కోసం, భవిష్యత్తు కోసం సుమారు 5 కిలోమీటర్లు నడిచాడు. ఆ బాలుడి పేరు వాంగ్ ఫుమన్. ప్రపంచం అతనికి పెట్టిన పేరు ఐస్ బాయ్. ఈరోజు మన స్పెషల్ రిపోర్ట్లో మంచుతో కప్పబడ్డ ఒక చిన్నారి ప్రపంచాన్ని ఎలా కదిలించాడో తెలుసుకుందాం. చైనాలో యునాన్ ప్రాంతం లుడియాన్ కౌంటీలోని ఒక దూరం చేరని గ్రామం. ఇక్కడే ఐస్ బాయ్ వాంగ్ ఫుమన్ జన్మించాడు. 2018 నాటికి అతను కేవలం 8 ఏళ్ల చిన్నపిల్లాడు. అతని కుటుంబం చైనాలో మిలియన్ల మంది లెఫ్ట్ బిహైండ్ చిల్డ్రన్ లాగానే పేదరికంలో మునిగి ఉంది. తండ్రి వాంగ్ గాంగ్వై దూరంగా నగరాల్లో కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. తల్లి కూడా పని కోసం దూరంగా వెళ్ళిపోయింది. ఫూమాన్ అతని సోదరి మరియు పెద్దమ్మ కలిసి మట్టి గోడలతో ఉన్న చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. ఆ ఇల్లు చలిగాలులకు, వర్షాలకు బలహీనంగా ఉండేది. గ్రామంలో స్కూలు ఇంటి నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మట్టి మార్గాలు, కొండలు దాటాలి. శీతాకాలంలో ఉష్ణోగ్రత -9 డిగ్రీల స్థాయికి పడిపోతుంది. ఫూమన్ హ్యాట్ లేకుండా, గ్లవ్స్ లేకుండా ప్రతిరోజు ఆ మార్గాన్ని దాటుతూ స్కూల్కు వెళ్ళేవాడు. పోలీస్ అధికారి కావాలనేది అతని కల. చదువు ద్వారానే పేదరికం నుంచి బయటపడాలి అని తను నమ్మేవాడు. ఈ గ్రామంలో చాలామంది పిల్లలు ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చైనాలో 69 మిలియన్ల మంది లెఫ్ట్ బిహైండ్ చిల్డ్రన్ ఉన్నారు. వారి తల్లిదండ్రులు పని కోసం దూరంగా వెళ్ళిపోతారు. ఇక అక్కడ పర్వత ప్రాంతాల్లో శీతాకాలం చలి చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సరైన సదుపాయాలు ఉండవు. వాంగ్ ఫూమన్ కుటుంబం కూడా అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తుంది. సరైన హీటింగ్ సదుపాయం లేదు, తక్కువ ఆదాయం, ప్రాథమిక సౌకర్యాలు లోపం. అయినా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది: చదువు అంటే అతనికి ఎంతో ఇష్టం. అది 2018 జనవరి నెల చివరి పరీక్ష రోజు. ఉష్ణోగ్రత -9 డిగ్రీలు. చలికి నేల గడ్డగట్టుకుపోయింది. ఆ రోజు ఉదయం వాంగ్ తన ఇంటి నుంచి పాఠశాల వరకు సుమారు 5 కిలోమీటర్లు నడిచాడు. బస్సు లేదు, వాహనం లేదు, కేవలం పట్టుదల మాత్రమే. నడిపించుకుంటూ జువాన్ షాన్ బావో ప్రైమరీ స్కూల్కు చేరుకున్నాడు. అతను అక్కడికి చేరుకునేసరికి జుట్టు, కనుబొమ్మలు మంచుతో తెల్లగా మారిపోయాయి. బొగ్గలు చలికి ఎర్రగా కందిపోయాయి. ఆ దృశ్యం చూసి అక్కడ టీచరు వేహెంగ్ ఒక ఫోటో తీశారు. ఇది ఒక చిన్నారి పట్టుదలకు చిహ్నమని ఆయన ఆలోచించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. విబోలో ఐస్ బాయ్ హ్యాష్ట్యాగ్తో లక్షలాది షేర్లు. మిలియన్ల మంది దిగ్భ్రాంతి చెందారు. ఇంకొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్నలు రేకెత్తాయి. ఫూమాన్ పరీక్షల్లో 100కు 99 మార్కులు సాధించాడు. చలి ఎదుర్కొన్న చదువులో మాత్రం అతని పట్టుదల మారలేదు. ఈ ఫోటో కేవలం ఒక చిత్రం కాదు, అది పేదరికం, శిక్షణలో ఉన్న పిల్లల సమస్యలకు అద్దం లాంటిది. చైనా ప్రభుత్వం, ఎన్జిఓలు, సామాన్యులు స్పందించారు. సుమారు 3 మిలియన్ యువాన్లు విరాళాలు వచ్చాయి. ఆ నిధులతో ఫూమాన్ స్కూల్కి హీటింగ్ సిస్టమ్, డార్మిటరీలు, అడ్వాన్స్డ్ ల్యాబ్లు, కంప్యూటర్ రూమ్లు వచ్చాయి. గ్రామంలోని 15 గ్రామాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. పేదరిక రేటు 4.91% తగ్గింది. ఇక ఈ ఫోటో వైరల్ అయిన కొన్ని వారాల్లోనే ఫూమన్ కుటుంబం కూడా మార్పు చూసింది. వారు మట్టి ఇంటి నుంచి 10 నిమిషాల దూరంలో ఉన్న కొత్త ఇంటికి మారారు. మట్టి మార్గాలకు బదులు పక్కా రోడ్లు వచ్చాయి. తండ్రి వాంగ్ గాంగ్వై ఇప్పుడు స్థానికంగానే కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేస్తున్నారు. రోజుకు 200 యువాన్లు సంపాదిస్తున్నారు. జీవితం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని, గాలి చలి నుంచి రక్షణ ఉందని ఆయన చెప్పారు. తల్లి కూడా ఈ వార్త తెలిసి ఇంటికి తిరిగి వచ్చింది. కుటుంబం ఏకమైంది. స్కూల్ డిప్యూటీ ప్రిన్సిపల్ ఫూ హెంగ్ చెప్పినట్లు ఫూమన్ టాప్ స్టూడెంట్. ఈ శ్రద్ధ వల్ల పిల్లలు ప్రపంచాన్ని చూసి కలలు కన్నారు. కొండల నుంచి బయటపడి పెద్దగా జీవించాలనే ఆశలు పెరిగాయి. ఒక్క ఫోటో, ఒక్క చిన్నారి పట్టుదల అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది.
తర్వాత వాంగ్ ఫూమన్ బీజింగ్ సందర్శించే అవకాశం పొందాడు. చైనా రాజధాని అయిన బీజింగ్లో సౌకర్యాలు చూసి అతను ఆశ్చర్యపోయాడు. హీటింగ్ ఉన్న గదులు, వెచ్చని వాతావరణం. అప్పుడు అతను చెప్పిన మాటలు ఎంతో భావోద్వేగభరితంగా ఉన్నాయి. మా ఊర్లో మేము జాకెట్లు వేసుకుని పడుకుంటాం, కానీ ఇక్కడ నేను ఒక్క షర్ట్తోనే తిరగలుగుతున్నాను. హీటింగ్ అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకొచ్చాడు. ఆ మాటల్లో ఆశ్చర్యం ఉంది, కృతజ్ఞత ఉంది, మరియు ఒక పెద్ద సామాజిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. వాంగ్ కథ కేవలం ఒక వైరల్ న్యూస్ మాత్రమే కాదు. ఇది 3 విషయాలను మనకు గుర్తు చేస్తుంది. 1. పట్టుదల. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా లక్ష్యం కోసం ముందుకు సాగాలి. 2. విద్య విలువ. చదువు ఎవరి జీవితాన్నైనా మార్చగల శక్తి. 3. కనీస సదుపాయాలు ప్రాముఖ్యత. మనకు సాధారణంగా అనిపించే హీటింగ్, వెచ్చని దుస్తులు ఇంకొకరికి కళ్ళలాంటివి. మంచులో గడ్డకట్టిన జుట్టుతో పరీక్ష రాయడానికి వచ్చిన ఒక బాలుడు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు. పేదరికం అతని కలలను ఆపలేకపోయింది. చలి అతని అడుగులను అడ్డుకోలేకపోయింది. ఈ ఐస్ బాయ్ కథ మనకు నీతి సూత్రాలు చెబుతోంది. అవకాశాలు లేని చోట పట్టుదలే మార్గం. మన జీవితాల్లో చిన్న చిన్న సౌకర్యాలకు కృతజ్ఞతతో ఉండాలి, ఎందుకంటే అవి మరొకరి కల కావచ్చు. ఇది ఒక ఫోటో కథ కాదు, ఇది ఒక భవిష్యత్తు కథ. మంచులో నడిచిన ఆ అడుగులు లక్షల హృదయాల్లో వేడి నింపాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel